అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మీరేదో ఉత్సాహంగా లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తామంటున్నారు, కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్ఎం శ్రీనివాస్ లాంటి వాళ్ళే స్వయంగా చెప్తున్నట్టు అనమాట. మాకు పైసలు లేవు, ముందో 25 కోట్లు 20 కోట్లు ఎమ్మెల్యే ఫండ్స్ కింద మాకు ఇస్తే మేము ఊళ్ళలో పోవడానికి కూడా లేకపోతే ఊళ్ళలోకి పోయే పరిస్థితి కూడా లేదని మీ ఎమ్మెల్యేలే అంటున్నారు ఈ రోజున. అట్లాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయి ఉంది. కేవలం జూబ్లీహిల్స్ చూపించి అంతా రాష్ట్రం అంతా బాగుంది అని చెప్పంటే జనం యాక్సెప్ట్ చేస్తారా దయాకర్ గారు? అసలు ఆ పరిస్థితి అట్లా చేసే అవకాశమే ఉండదు. ఏదో స్టేట్ సెలబ్రేషన్స్ గా చేయాలని చెప్పి మీ పార్టీ వాళ్ళు ఇంతకు ముందు ఏదో మాట్లాడుతున్నారు. అది నిజంగా అలా అంటే జనం యాక్సెప్ట్ చేస్తారా మిమ్మల్ని? నేనేమంటున్నానంటే జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది ఎంత ఛాలెంజింగ్ అయిందో అది ఇంటర్నల్గా కూడా మాకు తెలుసు కాబట్టి. అయితే ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా ఇంకా ఏ జిహెచ్ఎంసీ అయినా కుల్లా ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల ముఖ్యమంత్రి గారికి యాక్సెప్టెన్స్ వస్తున్నది. డబ్బులు లేవని చెప్పడం వల్ల చాలామంది డబ్బులు లేవని చెప్తారా, పేదరికం అని చెప్తారా? అంటే లేదని చెప్పుకోవడానికి పెద్ద సమస్య ఏమొచ్చింది? 8 lakhs crores మనం పర్ మంత్ 6,000 crores మనము ఈఎంఐలో కడుతున్నాం. ఇప్పుడు రిసీట్స్ ఏమో 18,500 కోట్లు ఉన్నాయి, ఖర్చు ఏమో 2,600 కోట్ల పైచిలకు పెరిగిపోతున్నది. ఈ పెరుగుతున్న దాన్ని ఈ అంతరం ఇప్పుడు కనుక నేను చెప్తున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చి ఉంటే మరో నేపాల్, మరో శ్రీలంక, బంగ్లాదేశ్ అవుతుండే. దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఉన్న వనరులు నాయకుల మీద ఆల్రెడీ ఇప్పుడు బీహార్లో కేసులు కూడా పెట్టారు. తేజస్వి ఆధ్వర్యంలో గెలవకపోతే అక్కడ కానీ ఇక్కడ లాంటి యాక్టివిటీ స్టార్ట్ అవుతుంటే కేసులు కూడా పెట్టారు మీ మీద. అదే పెట్టని కేసులు కామన్ ఎన్నో కేసులు వస్తాయని. ఇక్కడ ఒకటి మేజర్ ఇష్యూ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది అబద్ధాలతో కూడా ఉండలేదు కాబట్టి ఆయన నమ్మగలుగుతున్నారు. ఈ ఎలక్షన్ అని కాదు, మీరు రేపు చూడండి, మీరు లోకల్ కానీ లేకపోతే ఏదైనా సరే ఇప్పుడు ఆయన పెర్ఫార్మెన్స్కి వస్తున్న మార్కులు ఇవి. అప్పుడేమో కేసీఆర్ వ్యతిరేకంగా ఇచ్చిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ నోడగొట్టాలని రేవంత్ రెడ్డిని గెలిపించిందని ఒక నోషన్ తీసుకొచ్చిండు. కానీ ఈ ఎన్నిక మాకు, పార్టీకి, ప్రభుత్వానికి, వారికి కూడా వ్యక్తిగత ఒక ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన, ఎందుకంటే ఇంతకుముందు శంకర్ గారు మాట అన్నారు, చాలా మనం గతంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేక విభజిత తెలంగాణలో కూడా మనం చూసాం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత బై ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన అంత బ్రహ్మాండం అనుకోవడానికి కూడా వీల్లేదు అన్నది కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు ఉన్నాయి. నేను బై ఎలక్షన్ గెలవడం అనేది కూడా మాకు ప్రతిష్టాత్మకం. ఎందుకంటే మేము ఎలక్షన్స్ గెలిచిన దగ్గర కూడా బై ఎలక్షన్స్ ఓడిపోయిన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇది హైదరాబాద్ కోర్లో అర్బన్ ఓటింగ్ అనేది మాకు చాలా డిగ్రేడ్ అయి ఉన్నాం మేము ఒక రకంగా చెప్పాలంటే. దీన్ని బతికియడం అనేది హైదరాబాద్కు మేము మా పార్టీకి జీవం ఇవ్వడము. రెండవది వీళ్ళు చేసిన ప్రచారం, ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే ఎందుకో అంత దిగజారి చేసిన ప్రచారానికి ఆయన ప్రెస్టేజియస్గా తీసుకోవడం ముఖ్యమంత్రి గారు. రెండవది క్యాండిడేట్ మాకు బలమైంది.